హలో ఆల్ ఎలా ఉన్నారు? ఇవాళ కన్నయ్యకు అన్నప్రాసన చేపిస్తున్నాము. మేమైతే కన్నయ్య అన్నప్రాసన సాయిబాబా స్వామి గుడిలో చేపిస్తున్నాము. ఎందుకంటే ఇంటి దగ్గర మేముండే బాడిగ ఇల్లు కాబట్టి చాలా చిన్నగా ఉంది. సో ఎవరైనా గెస్ట్స్ వస్తే వాళ్ళకి ప్లేస్ సరిపోదు అనేసి మేము సాయిబాబా గుడిలో చేపించాము. కన్నయ్య అన్నప్రాసన చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా మేమైతే 6th మంత్లో అన్నప్రాసన చేపిస్తాము. బట్ ఇక్కడ 5th మంత్లోనే అన్నప్రాసన చేపిస్తారంట. బట్ కన్నయ్యకి అయితే 2 కుదిరాయి. ఎందుకంటే అన్నప్రాసన రోజుకి కన్నయ్యకు 5th వెళ్ళి 6th పడుతుంది. వీళ్ళ ప్రకారం 5thలో చేసాము అండ్ అలాగే మా ప్రకారం 6thలో కూడా చేసాము. అన్న వాళ్ళకి కన్నయ్య అంటే చాలా ఇష్టము. అసలు వాడిని చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. అందుకే ఇవాళ కన్నయ్యకు అన్నతోనే అన్నప్రాసన చేపిస్తూ ఉన్నాము. ఎలాగో దేవుడిచ్చిన మామయ్య కదా కన్నయ్యకి. వాడు ఉదయం పడుకోరా అంటే కేకలు పెట్టుకుంటూ అలాగే ఉన్నాడు. ఇప్పుడు తీరా అన్నప్రాసన చేపించే టయానికి ఏడుస్తూ ఉన్నాడు. చూడండి ఎలా ఏడుస్తూ ఉన్నాడో. ఇంకా కాక బలవంతంగా పెట్టేశాము. ఇక్కడ కన్నయ్యను ఆశీర్వదిస్తున్నాడు స్వామి. ఇప్పుడు కొద్దిగా కూల్ అయిపోయాడు. అప్పుడు అందరినీ గుంపు గుంపుగా చూసే తలకి ఒక్కసారిగా ఏడ్చేశాడు. చూడండి అట్టిపళ్ళను ఎలా చూస్తూ ఉన్నాడో. వాడి అన్నప్రాసన అయిపోయింది, ఇంకా నాకు తిండే వచ్చేసింది, నేను తినేస్తాను అన్నట్టుగా చూస్తున్నాడు. మేమైతే అన్నప్రాసన స్పెషల్గా మటన్ చేసాము. మటన్ చేసుకొని గంగమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి తినేసాము. ఫైనల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఎండ్ అయింది.